పళ్ళు ప్లీట్స్ అరేంజ్ చేయడం రావట్లేదా? దానికోసం ఎక్కువ కష్టపడొద్దండి. నేను ఈ వీడియోలో అయితే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హాయ్ ఎవ్రీవన్, నేను సాయిలక్ష్మి. ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ అండి. ఈ 9 పళ్ళు ప్లీట్స్ అరేంజ్మెంట్ అనేది ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తున్నాను. ఫస్ట్ ప్లీట్ అనేది మన మెజర్మెంట్ ప్రకారం తీసుకోవాలి. ఒక ఫైవ్ తీసుకున్నాను నేను. తర్వాత శారీని ఇలాగ హాఫ్కి ఫోల్డ్ చేసి శారీ పెక్తో అయితే సెక్యూర్ చేసుకొని ఐరన్ చేసుకుంటున్నాను. అదే ఫోల్డింగ్ మెథడ్ అనేది మనం చివరి వరకు రిపీట్ చేయాలి. నేను ఇప్పుడు ఆల్రెడీ 2 టైమ్స్ ఫోల్డ్ చేశాను కదా, అలాగే నెక్స్ట్ 4th టైం ఫోల్డ్ చేస్తున్నాను. అలా మనం ఐరన్ చేయడం వల్ల అక్కడ మనకి ప్లీట్స్ అనేవి మెజర్మెంట్ కనిపిస్తుంది. మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇంకొకసారి ఫోల్డ్ చేశాను. 5 టైమ్స్ ఫోల్డ్ చేసుకోవాలి సేమ్ మెజర్మెంట్తో. ఈ విధంగా ఫోల్డ్ చేస్తే ఇప్పుడు మనం శారీ రిమూవ్ చేసినప్పుడు ఇంకొకసారి 5 టైమ్స్ ఫోల్డ్ చేస్తే 7 ప్లీట్స్ వస్తాయండి. ఇప్పుడు మనకి 9 ప్లీట్స్ వస్తాయి. నేను చూపిస్తుంది అయితే 9 ప్లీట్స్ మెజర్మెంట్ కదా. ఇప్పుడు మీకు లైన్స్ ఫామ్ అయినాయి కదా, ఈ లైన్స్ని ఒక లైన్ని స్కిప్ చేసి ఇంకొక లైన్ అయితే మనం హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 టోటల్ 9 ప్లీట్స్ అయితే ఈజీగా వచ్చేసినాయి కదండి. ఈ విధంగా మనం పిన్తో సెక్యూర్ చేసుకొని ఒకసారి అడ్జస్ట్ చేసుకొని ఐరన్ చేసుకోవాలండి. మనం ఏ అడ్జస్ట్మెంట్స్ అయినా బిఫోర్ ఐరనింగే చేయాలి. మనం ఐరన్ చేశాక అడ్జస్ట్ చేయడానికి కుదరదు. ప్లీట్స్ అనేవి ఐరనింగ్ ఫోల్డ్స్ కనిపిస్తాయి. సో అప్పుడు నీట్గా ఉండదు అనమాట, కట్టుకున్నప్పుడు కానీ చూడడానికి కానీ. సో ఒక్కసారి సెట్ చేసుకోండి, ఆ తర్వాత ఐరనింగ్ అయితే చేసుకోండి. మీరు నార్మల్ ఐరన్ బాక్స్ యూస్ చేస్తున్నట్టయితే టెంపరేచర్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోండి. అలాగే ప్రొటెక్షన్ మ్యాట్ ఉంటే ప్రొటెక్షన్ మ్యాట్ యూజ్ చేయండి. లేదు అంటే కనుక నాప్కిన్ ఏదైనా ఉంటుంది కదా కాటన్ది, ఆ కాటన్ క్లాత్స్ వేసి అయితే చేయండి. అప్పుడు మీకు శారీ అనేది స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది. ఇంట్లో ఎవరైనా లేడీస్ బిఫోర్గా ప్లాన్ చేసి చేసుకోవాలి అంటే కనుక ఇలా ప్లాన్ చేయండి. ఈ విధంగా కనుక మీరు చేస్తే మీరు నెక్స్ట్ డే మార్నింగ్ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు హడావిడిగా కట్టుకోవాలి అనే ఇది లేకుండా మీరు ఈజీగా అయితే కట్టేసుకోవచ్చు. ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి టెక్నిక్స్ నా నుంచి ఇంకేం కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. నేను నా ఫర్దర్ వీడియోస్లో సెంటర్ ప్లేట్స్ అరేంజ్మెంట్ కానీ ఇంకా న్యూ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా నుంచి ఇంకే టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ ఆన్ మై వీడియో. చాలా ఈజీగా అయితే ఇలాగ పిన్ ప్లేస్ చేసుకొని మనం ప్లీటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి, ఒకసారి పిన్స్ రిమూవ్ చేసి మీకోసం ఎంత పర్ఫెక్ట్ ఫోల్డింగ్స్ వచ్చినాయో. లోపల స్టెప్స్ అన్నీ కూడా ఒకే టైప్ ఆఫ్ ప్లీటింగ్ ఉంది. చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో కదా. థ్యాంక్ యూ ఎవ్రీవన్.